ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నవంబర్ 27వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 27వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలతో తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కొంతవరకు పనిలో పనిభారం ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఎక్కడా వెనుకంజ వేయకుండా అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో మీరు దూసుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అనుకోని విధంగా కాలం కలిసి రావటం అంటే ఏదైనా విషయాలలో మీకు అనుకూలంగా ఏర్పడటం, అది మీరు ఊహించి ఉండని విధంగా మీకు చక్కగా అది మీకు అనుకూలంగా మారడం, అంటే ఇది జరుగుతుందో లేదో అని జరగదు అనుకునే పనులు జరగటం కానీ, లేదా మీకు చేతికి రావు అనుకునే డబ్బులు మీ చేతికి రావడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఈరోజు మీరు పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను కూడా ఈరోజు చాలా చక్కగా జరుపుకోగలుగుతారండి. అయితే ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుందండి. అంటే ఎవరిని నమ్మి మీ యొక్క డబ్బును వారికి అందించడం కానీ, లేదా వారికి సలహాలను తీసుకుంటూ కొత్త వ్యక్తులతో చర్చలు జరపడం కానీ, లేదా మీ యొక్క వ్యవహారాలను వారికి తెలియచేయడం కానీ, ఇట్లాంటివి లేకుండా మీరు మరింత అప్రమత్తంగా ఏవైతే ఉన్నాయో వాటిని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఆ విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా వ్యవహరించడం వల్ల కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా చక్కగా ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఆదాయాన్ని పెంచుకునే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండటం, లేదా కొత్తగా ఆదాయ మార్గాలను వేటినైనా ఏర్పాటు చేసుకోవడం, లేదా ఉన్న వాటిలోనే ఇంకా మీరు ఎలా పెట్టుబడులు పెడుతూ లాభాలను పొందడం, ఈ విధంగా ప్రతి విషయంలోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. అదే విధంగా ఆదాయాన్ని కూడా రెట్టింపు చేసుకోగలుగుతారండి. కొంతవరకు ఖర్చులను నియంత్రణ చేసుకునే సౌలభ్యం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. అంటే ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని తగ్గించుకోగలుగుతారు. అవసరమైన వాటి మీద మాత్రమే మీ యొక్క ధనాన్ని వెచ్చించుకోగలుగుతారండి. అది కూడా కొంతవరకు మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. భవిష్యత్తు కోసం చక్కగా పెట్టుబడులను కూడా పెట్టుకోగలుగుతారు. పొదుపు నిల్వలలో ఉంచుకోగలుగుతారు. ఎటువంటి పని చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క పెద్దలు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమైన వ్యవహారాల్లో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తులు, మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కొంతవరకు సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. వారి బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఏది చేస్తున్నా కూడా తెలివిగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. బాధ్యతగా ముందుకు ప్రతి పనిని తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీదే పై చేయిగా ఉండగలుగుతుంది. అంటే 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ తెలివైన నిర్ణయాల వలన, మీరు తీసుకునే ఆలోచనల వలన, మీ యొక్క మాట తీరు వలన, మీరు ప్రవర్తించే విధానం వలన చక్కగా మీరు అందరిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. మీదే పై చేయిగా ఉంటుందండి. మీకు గౌరవప్రదమైన స్థానాన్ని కూడా మీరు దక్కించుకోగలిగిన అవకాశం అయితే ఏర్పడుతుందండి. కొత్త పరిచయాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొత్త వ్యక్తుల విషయంలో కొంతవరకు జాగ్రత్తను వహించటం, అంటే మీ వ్యక్తిగత వ్యవహారాల గురించి వారి దగ్గర చర్చించకుండా ఏదైతే అవసరమో అంతవరకు మాట్లాడుతూ అక్కడి నుంచి మీరు తప్పుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పరిచయాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంతేకాకుండా భవిష్యత్తు కూడా చక్కగా మీకు ఒక మంచి దారి అనేది ఏర్పడబోతుందండి. ఎవ్వరు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు అందరినీ సముదాయించుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే మీ పనులకు ఎవరైనా ఆటంకపరచాలని చూసినా, లేదా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా మీరు అందరినీ మెప్పించుకుంటూ మీ యొక్క పనితీరుతోనూ, మీ యొక్క వ్యవహార శైలితోనూ మీరు ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. కొంతవరకు ఈరోజు మీ యొక్క ప్రత్యేకమైన పనుల నిమిత్తం దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఏర్పడబోతుందండి. అటువంటప్పుడు మీరు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం, ముందు జాగ్రత్తలను తీసుకోవడం, వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా కొనసాగించగలుగుతారు. అంతేకాకుండా మీరు వెళ్ళిన చోట మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా చక్కగా సజావుగా పూర్తి చేసుకుంటూ మీ యొక్క ప్రయాణాన్ని యథావిధిగా మంచిగా కొనసాగించుకొని రాగలుగుతారండి. చక్కగా విజయాలతో పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు.
మీరంటే ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కొంతవరకు మాట మంచి జరుపుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఏదైతే మీ బాధ్యతలు ఉన్నాయో వాటి నిర్వహణలో మీరు చక్కగా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ప్రతి విషయాన్ని, ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఎవరైతే స్వర్ణాన్ని కానీ, లేదా వస్తువాహనాలను కానీ కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. గృహోపకరణాలు కొనుగోలు చేయాలి అని అనుకుంటున్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే క్లిష్టమైన పరిస్థితులు, కొంతవరకు ఒక కొలిక్కిరాని సమస్యలు అలాంటివి ఏవైతే ఉన్నాయో, జటిలమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈరోజు మీకు కొంతవరకు మీకు ఊరట కలిగించే విధంగా వాటిలో మార్పులు జరగటం కానీ, లేదా కొంత ఆ సమస్యకి పరిష్కార మార్గం ఏదైనా దొరకడం కానీ, ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఆ దిశగా కూడా మీకు కొంత మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా అన్ని విషయాలలోనూ కూడా చక్కగా అనుకూలత అనేది ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలను చక్కగా గౌరవిస్తూ అన్ని విషయాలలోనూ కూడా అందరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఒక స్నేహపూర్వకమైన చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. అది కూడా మానసికంగా మీకు కొంతవరకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొంత చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ప్రశాంతంగా గడపగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ బాధ్యతల నిర్వహణలో మరింతగా మీరు ముందంజలో వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికి హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను మరింత తెలివిగా పెట్టగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కొంతవరకు మీ పనులలో పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. సమయానికల్లా అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. మీ వ్యాపారాన్ని మీరు మరింత ముందంజలో ఉంచుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో చక్కగా వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందంజలోకి వెళ్తుందండి. తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులలో పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ముందంజలో ఉండగలుగుతారండి. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. కొంతవరకు మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలపై మీరు దృష్టిని కేంద్రీకరించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందంజలోకి వెళుతుందండి. తెలివైన నిర్ణయాలతో వ్యాపారాన్ని కొనసాగించగలుగుతారు. మీరు అనుకూలమైన పద్ధతిలో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా లాభాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎంత పనిలో ఉన్నప్పటికీ కూడా భారంగా ఉన్నప్పటికీ కూడా మీ భాగస్వామితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. చక్కగా మాట మంచి జరుపుకుంటూ ప్రతి నిర్ణయాన్ని కూడా ఒకరికొకరు పంచుకోగలుగుతారండి. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామి గౌరవిస్తూ వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను మీ పెద్దల సమక్షంలో తీసుకునే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఇక రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా తెలివైన నిర్ణయాలతో మీ ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారు. మీరు చేసిన ప్రతి పనిని కూడా అందరి మేలు కోరే విధంగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా అనుకూలమైన ఫలితాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.